మీరు అన్నట్టు 50,000 నుంచి 3,00,000 రూపాయల్లో అయితే సార్ మనకి చాలా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం ఏ స్ట్రీమ్ని ఎంచుకుంటున్నాం, దాంట్లో మన కస్టమర్స్ మీద కానీ లేదా మన ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్నదే బిజినెస్కి ఎప్పుడు సక్సెస్ రూల్. అంతే తప్పించి ఈ బిజినెస్ వర్కౌట్ అవుద్ది, ఈ బిజినెస్ వర్కౌట్ అవుద్ది అన్న లాజిక్ అయితే ఎక్కడా లేదు. యాజ్ ఆఫ్ నో అయితే ఈ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కంపెనీలు బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఈ లాక్డౌన్ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, మేనేజ్మెంట్ కంపెనీలు కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఎంప్లాయీస్ని చాలా హ్యూజ్గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. సో ఈ టైంలో ఎవరైనా మంచి ఒక హెచ్ఆర్ కన్సల్టెన్సీ లాంటిది, రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ లాంటిది పెడితే కనుక 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు వరల్డ్ వైడ్గా ట్రెండింగ్ ఎప్పుడూ ఉండేది వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్. ఇది కూడా మనం 3 lakhs రూపీల్లో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా క్లయింట్స్ని ఇంక్రీజ్ చేస్తూ కూడా సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. ఇవాళ ప్రతి పబ్లిసిటీ కంపెనీకి కొత్త బ్రాండ్ ఏది స్టార్ట్ చేసినా సరే చూసారా టీషర్ట్స్ ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మనం ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా ఇద్దరు హీరోస్ డైరెక్టర్తో కలిపి కొత్త రకమైన టీషర్ట్స్ ఆర్ఆర్ఆర్ లోగోతో వేసుకుంటూ వచ్చారు, ప్రమోషనల్ యాక్టివిటీ. సో ఈ టీషర్ట్స్ బిజినెస్ కూడా ప్రింటింగ్తో వచ్చేది 100% సక్సెస్ అవుతుంది. ఏంటి, మీ బ్రాండ్ నేమ్తో టీషర్ట్స్ ప్రింట్ చేసి మీ ఎంప్లాయీస్కి ఇచ్చినప్పుడు కానీ, పార్టీస్ చేసుకున్నప్పుడు, ఈవెంట్స్ చేసినప్పుడు, ప్రమోషన్స్ చేసినప్పుడు ఈ టీషర్ట్స్ని యూజ్ చేస్తారు. ఈ టీషర్ట్ ప్రింటింగ్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. అండ్ ఎక్కడైనా మనం కాలేజ్ దగ్గర లేదా యూనివర్సిటీ దగ్గర ఎక్కువ స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యే దగ్గర ఈ స్టేషనరీ, రికార్డ్స్, ప్రింటింగ్ మెటీరియల్ ఈ బిజినెస్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఎందుకంటే ఒక కాలేజ్ నియర్ బై ఒక చిన్న స్టేషనరీ ఉందనుకుంటే ఇంకా వాళ్ళకి తిరగలేదు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ, బుక్స్ అని ఏదో ఒక స్టేషనరీ యాక్టివిటీ ఎప్పుడు కొంటూనే ఉంటారు. సో ఆ స్టేషనరీ బిజినెస్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ చిన్న సెటప్లో లాండ్రీ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. ఓకే. ఇన్ అండ్ అరౌండ్ మన అపార్ట్మెంట్ దగ్గర, గేటెడ్ కమ్యూనిటీ దగ్గర 1 lakh 1.5 lakh బేసిక్ మిషనరీ ఒక 5-6 లాండ్రీ ఎక్విప్మెంట్ పర్చేస్ చేసి మనం నీట్గా స్టీమ్ ఐరనింగ్ కూడా చేసి ఇచ్చే ఉంటే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈరోజు సోలార్ బేస్డ్ వాషింగ్ మెషిన్స్, సోలార్ బేస్డ్ ఐరన్ మెషిన్స్ కూడా వస్తున్నాయి, కొత్తగా పేటెంట్స్ తీసుకొని మార్కెట్లోకి రాబోతున్నాయి. సో ఎవరైనా ఆ సెటప్ని యూస్ చేసుకున్నా సరే 100% క్లిక్ అవుతుంది. అండ్ సోలార్ అనేసరికి సోలార్ ప్లాంట్స్ బిజినెస్ కూడా చాలా సింపుల్ సార్. దీనికి కూడా ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు. మీరు బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్లో క్లయింట్ని పట్టుకొని అప్పుడు డెలివరీ చేసినా సరిపోతుంది. అండ్ సోలార్ అనేది ఇవాళ ఎవర్ గ్రీన్ డిమాండింగ్ గ్రీన్ ప్రొడక్ట్స్లో. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించి ఉన్న రిసోర్స్ని యూజ్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి సోలార్ బేస్డ్ సోలార్ ప్యానల్స్ కానీ, సోలార్ లైట్స్ అని, సోలార్ ప్యానల్స్ అని, సోలార్ జనరేటర్స్ అని, ఇప్పుడు ఈవీస్ కూడా మనకి అగ్రెసివ్గా వస్తున్నాయి. సో అందరూ కొత్త రకమైన కాన్సెప్ట్ని డెవలప్ చేస్తూ సోలార్ ప్లాంట్స్ బిజినెస్ని కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్ చేయొచ్చు. ఈ రకంగా చూసుకుంటే వెబ్ డెవలప్మెంట్ అని, యాప్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అని, జాబ్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ అని, సోలార్ బేస్డ్ లాండ్రీ బిజినెస్ ఏదైనా, సోలార్ ప్యానల్స్ అని, క్యాటరింగ్ అని, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇనిషియల్గా ఏం ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మీ దగ్గర సబ్జెక్ట్ బాగా ఉంది, ఫ్యాబ్రికేషన్ వర్క్ బాగా వచ్చు, వాటర్ ట్రీట్మెంట్ వర్క్ మీకు బాగా వచ్చు, ఎలక్ట్రికల్ ఈ హై అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఆ కాంటాక్ట్ కానీ, ఆ ఎరెక్షన్ కమిషన్ మీకు బాగా వచ్చు అనుకుంటే ఆ టైప్ ఆఫ్ బిజినెస్లు కూడా ఇనిషియల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేయొచ్చు. వన్స్ మీరు కస్టమర్ని గ్రాప్ చేసిన తర్వాత కస్టమర్ ఇచ్చే అడ్వాన్స్ పేమెంట్ తోటి మీ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతి బిజినెస్కి ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. బట్ యావరేజ్గా 50,000 నుంచి 3 lakhs అనుకునేసరికి మనం ఇప్పుడు మాట్లాడిన ఐడియాస్ అన్నింటినీ కూడా బాగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ప్రతి 2 kilometers 3 kilometers రేడియస్లో కూడా ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొత్త బిజినెస్లు చాలా పెరిగిపోతున్నాయి, జనాలు పెరుగుతున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్కి జాబ్స్ కోసం ఎంతోమంది బయట నుంచి వస్తున్నారు అంటే అక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయినట్టే. ఎందుకు మెట్రోపాలిటన్ సిటీస్ బాగా డెవలప్ అవుతాయి, ఒక ఐటీ కంపెనీ ఏదో పెడతారు, లేదా ఒక మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ ఏదో పెడతారు, లేదా కొన్ని ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి గవర్నమెంట్వి. వచ్చారు అంటే ఉద్యోగం కోసం బయట నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళతో 4 ఫ్యామిలీ పాటు వస్తారు. వచ్చారంటే వీళ్ళకి ఇల్లు కావాలి, ఇంట్లో సామాన్లు కావాలి, సరుకులు కావాలి, కొత్త ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటారు, ఇంటికి రెంట్స్ కడుతుంటారు. దీనివల్ల ఏంటి, కన్స్ట్రక్షన్, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ఇదంతా అలైడ్ బిజినెస్ అనమాట. ఒక మనిషి ఒక ఊరికి వచ్చాడంటే వాడిని బేస్ చేసుకొని కనీసం ఒక 500-1000 బిజినెస్లు డెవలప్ అవుతాయి మన కంటికి కనబడకుండా. సో ప్రతి చోట వీటికి స్కోప్ ఉంది. ఇప్పుడు మాట్లాడిన ఈ 10 segments ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% Tier 1 Tier 2లో బాగా క్లిక్ అవుతాయి. Tier 3 అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ మోస్ట్ బిజినెస్లు Tier 1 Tier 2లో 100% క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ అయ్యే చోట ఏదైనా బ్రాండ్కి మనం ప్రమోషన్ యాక్టివిటీ ప్లాన్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు ఒకరోజు సినిమా థియేటర్ ఉందనుకోండి, మల్టీప్లెక్స్కి వస్తారు నెంబర్ ఆఫ్ పీపుల్లో ఒక షాపింగ్ మాల్కి వచ్చారంటే వీకెండ్స్లో ఖచ్చితంగా హాఫ్ డే మోర్ దెన్ 5 to 6 hours ఆ షాపింగ్ మాల్లో టైం స్పేర్ చేస్తారు మార్నింగ్ టు ఈవినింగ్. ఈ 5-6 అవర్స్లో మనం ఎక్కడైనా కస్టమర్ని గ్రాప్ చేయగలుగుతున్నామా, లేదా అసలు మన ప్రెజెన్స్ లేదా ప్రమోషన్ యాక్టివిటీని ప్లాన్ చేయగలుగుతున్నామా లేదా. సపోజ్ వెరీ సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇవాళ ఒక షాపింగ్ మాల్ ఉంది సార్. షాపింగ్ మాల్ పైనుంచి కిందకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి.
బట్ మీరు వెరైటీగా ఏదైనా ఒక చిన్న స్టాల్ లాంటిది కానీ క్యానపీ లాంటిది కానీ పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేస్తే ఆ రోజు వచ్చే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు ఫ్లాష్ మాబ్స్ అవి చేస్తారు షాపింగ్ మాల్స్లో? థింగ్ ఏంటి అంటే ప్రమోట్ చేయడానికి. సో క్రౌడ్ ఎక్కడైతే ఎక్కువ పుల్ అవుతున్నారో అక్కడ ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ బ్రాండింగ్ యాక్టివిటీస్ కానీ బాగా క్లిక్ అవుతాయి. సో ఈరోజు మనం ఏదైనా ఒక కంపెనీకి ప్రమోషన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసామనుకోండి, అదే ప్రమోషనల్ కన్సల్టెంట్ కింద, బిజినెస్ ప్రమోషనల్ కన్సల్టెంట్ కింద. సో వాళ్ళ బిజినెస్ కార్డ్స్ కానీ పాంప్లెట్స్ కానీ బ్రోచర్స్ క్యాటలాగ్స్ ఏవైతే అవి ఒక క్రియేటివ్గా రెగ్యులర్గా స్టాల్ పెట్టి సప్లై చేసేకుండా క్రియేటివ్గా ఏదైనా చేసి అక్కడ దాన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి మనం ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రమోట్ చేయొచ్చు. ఈ రకంగా గ్రౌండ్ లెవెల్ మీరు చెప్తే కనుక ఎక్కువ జనాలు క్రౌడ్ పుల్లే దగ్గర మనం అడ్వర్టైజ్మెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ షుడ్ బి క్రియేటివ్. అందరూ చేసే విధంగా కాకుండా క్రియేటివ్గా చేస్తేనే వర్క్ తొందరగా క్లిక్ అవుతుంది.